హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఆఫ్ డిలైట్స్. ఈ సండే ప్లెయిన్ బాస్మతి రైస్ లేదా పలావ్స్ లేదా ఏదైనా రోటీస్లోకి ఈ చికెన్ గ్రేవీని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు పంకిన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలానే 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు, 3-4 లవంగాలు వేసి నీళ్లు మురిగేంత వరకు నీళ్లు పోసి ఒక 20 మినిట్స్ నానబెట్టండి. ఇలా నానబెట్టిన తర్వాత మెత్తటి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఆల్రెడీ శుభ్రం చేసుకున్న 1 kg చికెన్ తీసుకుని తగినంత పసుపు, ఉప్పు, 2.5 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి మొత్తం కలుపుకుని మూత పెట్టి మగ్గనివ్వండి చికెన్ని. సో పాతకాలంలో ఇలానే మగ్గించే కూర చేసేవాళ్ళు. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా నీళ్ళు వదులుతుంది, ముక్కలో నుండి నీరంతా కూడా బయటకు వస్తుంది. ఈ నీరంతా కూడా ఇంకిపోయి నూనె వదిలేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక 10 to 15 మినిట్స్ తర్వాత నాకు మొత్తం కర్రీ అంతా కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. ఇప్పుడు అందులోనే బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోండి. బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా 2 పెద్ద ఆనియన్స్ని కూడా వేసుకుని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోనే గుప్పెడు కరివేపాకు రెబ్బల్ని కూడా వేయండి. కరివేపాకు రెబ్బలు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి, అందుకనే యాడ్ చేశాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సో 1 నిమిషం పాటు ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించండి. వేయించిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న చికెన్ని కూడా వేసి మొత్తం బాగా కలుపుకోండి. ఇందులో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కస్తూరి మేతి. దీనివల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఒక గుప్పెడు కస్తూరి మేతి తీసుకుని బాగా క్రష్ చేసి వేసుకుని మొత్తం బాగా కలపండి. ఇప్పుడు అందులోనే తగినంత కారం కూడా వేసుకోండి. కస్తూరి మేతి, కారం మొత్తం కలుపుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మొత్తం 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గింజలన్నీ కూడా నానబెట్టి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసి మొత్తం కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. బాగా కలిసి 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి తగినట్టుగా కన్సిస్టెన్సీ చూసుకుని నీళ్లు పోసుకోండి. సో కలుపుకుంటున్నప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు. ఇప్పుడు ఈ స్టేజ్లో మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మగ్గిస్తే చాలు. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ఉడికింది కాబట్టి ఎక్కువసేపు వండనక్కర్లేదు. ఇలా చిక్కటి గ్రేవీ తయారైపోతుంది 10 మినిట్స్లో, నూనెంతా కూడా పైకొచ్చి.